వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. నిండు కాపుతో ఉన్న చీనీ, నిమ్మ చెట్లు నీరు లేక నిలువునా ఎండిపోతున్నాయి. పెరిగిన ఎండలకు తోడు అడుగంటిన భూగర్భ జలాలతో చుక్క నీరు పారని దుస్థితి నల్గొండ జిల్లా రైతులను కంటతడి పెట్టిస్తోంది. జిల్లాలో సుమారు 60,000 ఎకరాల్లో బత్తాయి, 12,000 ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. ఒక్క తిప్పర్తి మండలంలోనే 2,200 ఎకరాల్లో బత్తాయి, 450 ఎకరాల్లో నిమ్మ ఉంది. జిల్లాలోని రాజుపేట, జొన్నగడ్డలగూడ, ఇండ్లూరు, మామిడాల తదితర గ్రామాల్లోని రైతులు ఎక్కువగా బత్తాయి, నిమ్మ, మామిడి తోటలు సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎదురైన గడ్డు పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కనీస నీటి తడులు అందించే పరిస్థితి లేక మొక్కలన్నీ ఎండిపోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. 15 ఎకరాల తోట ఉంది, బత్తాయి తోట. 4-5 ఎకరాల పొలం ఉంది. పొలం ఎట్నో గిన్ని పోస్తుంటే ముందర ఎట్నో పెట్టుకున్నాం, గింత కోసుకున్నాం, అయిపోయింది. ఆ పైసలు పెట్టి ఈ పైసలు పెట్టి ఇప్పుడు 5 ఏళ్ళు తోటేసి రూపాయి తినలే. బత్తాయి తోట రూపాయి రాలే. 30 లక్షలు పెట్టుబడి వచ్చింది. ఇప్పటికి 10-12 ఇప్పుడే వేసిన బోర్లు, 10-12 బోర్లు పోయినాయి. ఇటువరకు పాత బోర్లు పోయినాయి. మా పాలవాళ్ళ పక్కన నుండి అది కలుపుకొని అది పోతూనే ఉంది, పోస్తలేదు. నీళ్ళాక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. లేత తోట ఇప్పటికి 30 లక్షలు పెట్టినాం. వ్యవసాయం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఈ సంవత్సరం కరువు రావడం వల్ల 26 బోర్లు వేసిన. ఈ బోర్లు వేసినా కూడా ఒక్కడు కూడా పడలేదు. అవి పడ్డాయి, 2-3 పడితే అవి కూడా ఫెయిల్ అయినాయి. 20 ఎకరాలు బత్తాయి తోట ఉంది. బత్తాయి తోటలో ఇప్పుడే కాయ వచ్చే టైంలోనే ఆల్రెడీ వాటర్ లేక ఎండిపోతున్నాయి. నీళ్లు లేక కాయ సైజుకు రాక బత్తాయి, నిమ్మ మొత్తం ఎండిపోయే పరిస్థితిలో ఉంది. కొనే పరిస్థితి కూడా లేదు. మార్కెట్కి పోతే కాయ సైజు లేదని అవి కూడా కొనట్లేరు, రేటు తక్కువ వేస్తారు. 10 లక్షలు తోట ఖర్చులు పెట్టాను. 20 లక్షల రూపాయలు బోర్లకు, మోటార్లకు 30 మోటార్లు కాలిపోయినాయి. 30 మోటార్లు తెచ్చేసినాం. అవి కూడా మళ్ళీ కొత్త మోటార్ పైపులు అన్నీ వాటర్ లేక పగిలిపోతున్నాయి. లోపల భూమిలో పగిలిపోతాయి. పోరుపక్కల మొత్తం అప్పులు తెచ్చే బోర్లు వేసినాం. 21 లక్షలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు కూడా వెళ్ళే దశలో ఉండేళ్ళు. ఒక నెలకు కాలువ నీళ్ళు వదిలి మమ్మల్ని ఈ తోటలు బతికిస్తారని సాయం చేస్తారని అనుకుంటున్నాం మేము. కాలువల నుంచి నీరు పారక మొక్కలను బతికించుకోవాలనే తపనతో రైతులు లెక్కకు మిక్కిలి బోర్లను వేస్తున్నారు. ఒక్కో రైతు దాదాపు 15 నుంచి 20 బోర్ల వరకు వేశారు. ఇన్ని వేసినా ఖర్చు పెరిగిందే తప్ప నీటి జాడ లేదంటూ రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు ట్యాంకర్లతో మొక్కలను బతికించుకున్నారు. ట్యాంకర్లు పెట్టుకోలేని తోటల్లో చెట్లు నిండు కాతతో నిలువునా ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను గత 15 బోర్లు వేసిన, 15-18 బోర్లు వేసిన, చుక్క పడలేదు. మళ్ళీ ఇక ఎట్లా చెట్లు చచ్చిపోతాయని మళ్ళీ ట్యాంకర్ పెట్టి నెల రోజులు ఇప్పుడు ట్యాంకర్ పెట్టి పోయేబట్టిగా రోజు 3 ట్యాంకర్లు అంటే ఒకటి కాదు 3 ట్యాంకర్లు వచ్చిపోస్తాయి. రోజు ఒక 20 ట్రాక్టర్లు నీళ్లు తెచ్చిపోస్తా. నాకు ఒక 10 ఎకరాల తోట ఉంది. దీన్ని సాధలేకపోతున్నా, ఏం చేయాలి అనేది ఎక్కడ అర్థం కాకుండా ఉంది. ఒక్కొక్క బోరుకు 50,000 ఖర్చు వచ్చింది. 15 బోర్లు వేసినా చుక్క పడలేదు. ఒక ట్రాక్టర్కు 1,200 రూపాయలు ఖర్చు ఆ వాటర్ ట్యాంక్కి. ఆ ట్యాంక్ 4 చెట్లకు రావచ్చు, 5 చెట్లకు రావచ్చు, చెట్టుని బట్టి వస్తాయి. రోజు పోస్తూనే ఉన్నా. రోజు నాకు దాదాపు 15,000-20,000 ఖర్చు వస్తుంది. అట్లా రోజు పెడుతూనే ఉన్నా, చెట్ల బతికిస్తున్నా. మరి మీద ఏదన్నా కాసే మాకు సహకరించి దయచేస్తే మేము బతకగలుగుతాం. రైతులను బతికేటట్లేదు ఈ సంవత్సరం కరువు వచ్చి. 5 ఎకరాల నిమ్మ తోట ఉంది. కరువు అనేది ఇప్పుడు గత సంవత్సరం నుంచి బాగా కరువు వచ్చింది. 5 బోర్లు వేసాను. ఒక్క బోర్ కూడా 200 ఫీట్ల నుంచి 300 ఫీట్ల మధ్యలో వేసాము. ఒక్కొక్క బోర్ కూడా అన్ని ఫెయిల్ అయ్యాయి. ఒక 2 బోర్లు పాస్ అయినా కూడా ఈ వారం రోజులు పోసి మళ్ళీ ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్యాంకర్తోనే రోజు 1000-1200 పెట్టి పోపేయలేక ఖర్చులు అధికంగా అయ్యి నీళ్ళు ట్యాంకర్ నింపే వాళ్ళు కూడా లేకపోవడంతో తోట ఎండ పెట్టుకునే పరిస్థితి ఉంది. బ్యాంకు లోన్ తెచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు తోట పెంచాను. తీరా మన నోటికాడికి వచ్చేసరికి తోట ఎండిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఒక నెల రోజులు కాలువ నీళ్ళు ఇడిస్తే మన బోర్లు కొంచెం పోస్తే ఈ నెల రోజులు బతికిన తర్వాత జూన్ 14-15 కల్లా వర్షాలు అంటారు. ఆ వర్షాలతోనే మళ్ళీ చెట్లు బతికే పరిస్థితి ఉంది. ఏళ్లుగా పెంచిన తోటలు కనీస నీటి తడులు లేక ఎండిపోతున్నాయని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.